20 రోజుల సమయాన్ని 20 రోజులు కూడా లేదు 18 రోజుల సమయాన్ని కోసం వేచి చూస్తున్నారు. ఈ 18 రోజులు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ, మిగతా వ్యవస్థలన్నిటికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భూపేష్ గారిని అత్యధిక మెజారిటీతో మీరు చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో భూపేష్ గారు నిలబడ్డారు, ఏమేమి జరుగుతున్నాయి, అటు పక్క ఆ పక్క పార్టీలో ఏమేమి జరుగుతున్నాయో ప్రపంచం కోర్టు పోయి నోటీసులు ఇచ్చుకున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మన కడప పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మెగా డిఎస్సి అని చెప్పి యువతను మొత్తం మోసం చేశారు. ఒక పథకం ఇస్తున్నా అని చెప్పి మిగతావన్నీ తీసేసి 100 రూపాయలు దోచుకుంటుంటే దాంట్లో 15 రూపాయలు ఇస్తున్నాడు. మిగిలిన 80 రూపాయలకి ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా అంటే 80 రూపాయలకి ఒక డెవలప్మెంట్ కూడా జరగకుండా అది ఎక్కడికి పోతుందా తెలియకుండా పరిస్థితి. ఏమన్నా ఎవడన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టే పరిస్థితి. అరాచక పాలన. ఈ అరాచక పాలన అంతమొందించాలంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశంకి సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి అందరికీ కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఈరోజు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా మనం మే 13వ తేదీన జరగబోయే ఎలక్షన్స్లో మనం పూర్తిగా కట్టుదిట్టంగా మన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకొని పోవాలా. అదేవిధంగా కడప జిల్లా సీఎం సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు చూస్తుంటే కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున వచ్చిన కమలాపురం నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నిజంగా అభినందనలు తెలపాలా. చాలా స్పందన ఉంది. ఎందుకంటే ఈ స్పందన చూస్తుంటే సీఎం సొంత జిల్లా అని చెప్పి ఆ రోజు గంపగుత్తగా ఓట్లు వేయించుకున్నారు. నిరుద్యోగ యువత, రైతులు, పేద మధ్యతరగతి కుటుంబాలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా జీవితాలు బాగుపడతాయని వేసినారు. కానీ కడప జిల్లాలోనే ఇంత వ్యతిరేకత, ఇంత ప్రజానికం తెలుగుదేశం పార్టీకి మనకు ఇంత ప్రోత్సాహం ఇచ్చి ఇంత ముందుకు నడుపుతున్నారంటే ఇంకా మిగతా జిల్లాలలో చూస్తే పూర్తిగా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని విషయాలలో ఫెయిల్యూర్ అయిపోయింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయిపోయింది. ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని. రైతుల పరిస్థితి అయితే డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈ విధంగా చూస్తూ ఉంటే ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. కాబట్టి ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వాన్ని గద్దెదించాలా. విజన్ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, సంక్షేమం తీసుకొని పోవాలా ప్రజల్లోకి. అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని నడిపించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే కమలాపురం నియోజకవర్గం నుంచి మన చైతన్య రెడ్డి గారిని మనం అత్యధిక ఓట్లేసి వేయించి గెలిపించాల్సింది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నా. అట్లనే మనం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయిన తర్వాత ప్రధానమంత్రి మళ్ళా కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీరందరూ సహకరించాలా. కమలాపురంలో కూడా నాకు అత్యధిక ఓట్లు వేయించి నన్ను ఒక పార్లమెంట్లో మీ గొంతుకై వినిపించే విధంగా నన్ను ప్రోత్సహించి నన్ను ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.